వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లా మాడుగులలో 12 అడుగుల భారీ గిరినాగును పట్టుకొని అడవిలో వదిలేసిన స్నేక్ క్యాచర్స్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. దీక్షా దివాస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. ఐఎంఏ హాల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ నగరం కరీమాబాద్ చెట్లవాడలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మారుపల్ల రవి అధ్యక్షతన దీక్ష దివాస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు మారుపల్ల గౌతమ్, వనం కుమార్, లింగమూర్తి, మేకల ఎల్లయ్య, అంకం ఆనంద్, ప్రమీల, మంజుల, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరుపల్ల రవి మాట్లాడుతూ, ఈనాడు కేసీఆర్ చేపట్టిన ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, నేటి పాలకులు ప్రజలు మాయమాటలు చెబుతున్నారని, రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. సుబ్బారావు గారు ప్రారంభించడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కాబోయే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల రావాలి, రావాలి, రావాలి. నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కాబోయే సీఎం, కాబోయే సీఎం, కాబోయే సీఎం, కాబోయే సీఎం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. పండగం పట్టి అప్పటికే కేసీఆర్ గారు నిరాదీక్ష చేస్తే విరమించిందని ఆ టీవీలలో ఆ నిమ్మరసం జ్యూసు తాగేది కనపడగానే నన్ను పోలీసులు నా చెయ్యి విడిచిపెట్టిండ్రు. అప్పుడు కాంచి వివిధ రకాలల్లో నా నాయకత్వంలో వరంగల్ తూర్పులో ఎక్కడ పడితే అక్కడ మొత్తం కార్యక్రమం చేపట్టడం కూడా జరిగిన సందర్భంగా తెలియజేస్తున్నా. ఆనాడు కేసీఆర్ గారు చేయబట్టే ఈరోజు రాష్ట్రం సిద్ధించింది. అనేక మంది ఇవాళ పదవులు అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సామాన్య జీవనం కూడా మార్పు వచ్చింది. 200 పెన్షన్ని 2000 రూపాయలు చేయడం జరిగింది. అసలు పెళ్లి చేసుకున్న వారికి కనీసం చుట్టరికం 100 రూపాయలు చదివించే పరిస్థితి కూడా ఉండని పరిస్థితులలో ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 25,000 రూపాయలు ఫస్ట్ ఇవ్వడం జరిగింది, 50,000 ఇవ్వడం జరిగింది. మళ్ళీ ₹1,00,000 ఇలా ₹1,110 కూడా ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఇలా ప్రతి పేదవారి గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కళ్ళబొల్లి మాటలు చెప్పి, లేనిపోని వాగ్దానం చెప్పి ఇవాళ ప్రజలను, వారి యొక్క ఆశలను నీరుగార్చిండ్లు. ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితులు లేడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలు అడగకుండా కేసీఆర్ గారు అనేక పథకాలు ప్రవేశపెట్టిండు. ఇవాళ పథకాలు ఇలా కొనసాగించమని ప్రజలు గగ్గోలు పెట్టినా కూడా ఇవాళ నేటి ప్రభుత్వం కనివిప్పు కలుగుతలేదని కూడా సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి బీదవారి గుండెల్లో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాను. అటువంటి విధానాన్ని మీ అందరం, మా ఉద్యమకాలం కానీ, మా కార్యకర్తలం కానీ అందరం కలిసి మరి కేసీఆర్కి మద్దతు ఉంటాం. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చేసేదాకా నిద్రపోవని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వార రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్న పెద్దనందిపాడు పోలీసులు నేడు పీటీ వారెంటీ మీద బాపట్ల కోర్టులో హాజరుపరుస్తున్న వైనం. లేదు
మీరు ఎందబ్బా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? చైన్ తీసి అదొక్కటి పెట్టు, ఈజీగా మీరు ఆగండబ్బా. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండలంలోని నీనబావుపేట గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతన పంచాయతీరాజ్ భవనాన్ని, అదే గ్రామంలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన రజాకా నూతన భవనాన్ని, 10 లక్షలతో నిర్మించిన యాదవ సంఘ నూతన భవనాన్ని, చిగురుమామిడి మండలం ముదిమాణిక్యంలో 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని చిగురుమామిడి మండల కేంద్రంలో శుక్రవారం సభలో భాగంగా అంగన్వాడీ మరియు ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలకు యూనిఫామ్ పంపిణీ చేశారు. చిగురుమామిడి మండలంలో 12 లక్షలతో అంగన్వాడీ నూతన భవనానికి శంకుస్థాపన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సమ్మేళ సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ల దేశాయ్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఆర్డీఓ మహేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇట్లా ఇంట్లో ఉంటే ఊరికే విసుగొస్తుంది, గొడవలైనా ఏదైనా ఈ సభకు వస్తే మాకైతే చాలా తేలికగా ఉంది. కడుపులో ఉన్నప్పటి నుంచే వాళ్ళకి అన్ని తెలుస్తాయి అంట. మనం మాట్లాడేది, మనం ఏం చేస్తున్నాం. బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నెరవరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నెరవరా. అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. దాంట్లో సుమారు 8,500 చిన్న పిల్లలు స్కూలింగ్కి వెళ్తారు. ప్రీ ప్రైమరీ స్కూలింగ్ అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్వాడీ కేంద్రం అంటే అంగన్వాడీ టీచర్స్ కూడా వాళ్ళకి కలిసినారు. మరియు అందరి చేతుల మీద చక్కగా మీరు నార్మల్ నుంచి బిడ్డకు జన్మనిచ్చి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మీకు ఆశీస్సులు ఉన్నారు మన గౌరవ అతిథి గారు. नया ग्राम पंचायत पहले बैठे हम चलो राइट चलो अंदर शुभाकांक्षలు ఇటు సీనా తీసుకో. ఇది కెమికల్ సార్, కొత్త టెక్నాలజీ మనం ముప్పటి లేటెస్ట్ దానికే కెమికల్ లెఫ్ట్ హ్యాండ్ లైఫ్ టైం సార్, లేటెస్ట్ టెక్నాలజీ.
సంఘం శరణార్థి. అంతా చెప్పులే బాబు కుర్చీ శ్రీ మల్లికార్జున స్వామికి శ్రీ రేణుకాలమ్మ తల్లికి సంఘం అంతా కలిసి ఉండాలి. మంచిగా సంఘాన్ని అందరు లాభం జరగాలి. ఉంటే నాకర్రా అనకాపల్లి జిల్లా మాడుగులలో 12 అడుగుల భారీ గిరినాగును పట్టుకొని అడవిలో వదిలేసిన స్నేక్ క్యాచర్స్. యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ కరీంనగర్లో మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ జాగృతి సంస్థ అధ్యక్షురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు కె కవితపై బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మీడియా సాక్షిగా డిమాండ్ చేశారు. న్యాయమైన హక్కుల కోసం, బీసీల డిమాండ్ల సాధన కోసం నేను కూడా బీసీల తరఫున అడుగులో అడిగేసి వారి హక్కుల సాధన కోసం పనిచేస్తానని చెప్పి మరి ఈరోజు మన ముందుకు వచ్చినటువంటి జాగృతి అధ్యక్షురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఎమ్మెల్సీ కవితక్క గారి మీద మరొక బీసీ నాయకుడు జాజుల శ్రీ వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బీసీ ఏమైనా కవితక్క బీసీనా అనే మాట వారి నోటి నుండి రావడం ఇది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే బీసీల సమస్యల కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు బీసీలే ఉండాల్సిన అవసరం లేదు. ఇలా బీసీల వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ల కోసం బీసీలే పోరాటం చేయాలని చెప్పి వారు ఆలోచన చేయడం కూడా తప్పుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక సామాజిక స్పృహ ఉండి బీసీలందరినీ కూడా పైకి తీసుకురావాలనే ఆలోచన ఎవరు చేసినా అది బీసీనే ఉండాల్సినటువంటి అవసరం లేదు. అట్లా అనుకుంటే మనం ఈరోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి కనుక చూస్తే బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాటం చేసిందంతా కూడా ఆంధ్ర అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఈరోజు రైతాంగ పోరాటంలో, తెలంగాణ రైతాంగ పోరాటంలో ఈరోజు అమరులైనటువంటి వాళ్ళు కూడా బీసీల పక్షాన పోరాటం చేసి అమరులైనటువంటి వాళ్ళందరూ కూడా అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు. అట్టడుగు వర్గాల కోసం పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఓసీ కులానికి సంబంధించినటువంటి వాళ్ళే ఆ రోజు రైతాంగ పోరాటంలో కూడా. మరి అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ఈరోజు బీసీలకు ఈరోజు ఇంత రాజకీయ చైతన్యం ఉంది అని అంటే ఆ రోజు వారు ఇచ్చినటువంటి అవకాశాలు బట్టే. మరి వారు బీసీ కాదే, వారు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, వారు కూడా అగ్రకులానికి చెందినటువంటి వాళ్ళు. ఆనాడు మన ఎన్టీఆర్ గారు ఒక బీసీలలో ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి బీసీలు అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి అత్యధిక రాజకీయమైనటువంటి అవకాశాలు ఇచ్చి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా అవకాశం ఇవ్వబట్టే ఈరోజు బీసీలలో ఇంత రాజకీయ చైతన్యం వచ్చింది. మరి ఈరోజు మనం ఆనాడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా నువ్వు బీసీ నాయకుని కాదు, నువ్వు ఆంధ్ర కమ్మ నాయకుడు అని చెప్పి వారిని అంటే ఈరోజు బీసీలు ఇంత పెద్ద ఎత్తున రాజకీయంగా చైతన్యం పొందేవారు ఒక్కసారి జాజుల శ్రీనివాస్ గారు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు కవితక్క చేసినా ఇంకెవరు చేసినా బీసీల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం స్వాగతిస్తేనే, అందరినీ కలుపుకొని ముందుకు పోతేనే మనకు రావాల్సినటువంటి హక్కులను మనం సాధించుకోగలుగుతాం. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా బీసీలు రాజ్యాధికారం కోసం పోరాటం చేసే దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? ఆనాడు కొందరు బీసీలను విభజించేటువంటి పని బీసీలే చేసిండ్రు. ఈనాడు మీరు కూడా బీసీలను విభజించేటువంటి పని మీరు చేస్తూ ఉన్నారు. నువ్వు బీసీ నాయకుడు అని చెప్పుకుంటావు జాజుల శ్రీనివాస్ గారు. మీరెన్నడన్నా
బీసీల కోసం పోరాటం చేసింది ఉందా? ఎన్నడూ కూడా నీ సొంత ఎదుగుదల కోసం తాపత్రయం తప్ప నువ్వెన్నడన్నా రజకుల గురించో నాయి బ్రాహ్మణుల గురించో నువ్వు మాట్లాడినటువంటి మాట ఉందా? ఈరోజు కుమ్మరి గురించి మాట్లాడిందో వాళ్ళకు రావాల్సిన హక్కుల కోసం మాట్లాడింది ఉందా? ఈరోజు విశ్వ బ్రాహ్మణుల గురించో లేక అట్టడుగున ఉన్నటువంటి సంచార జాతుల గురించో నువ్వు ఎన్నడన్నా మాట్లాడినవా? అంతసేపు నీ రాజకీయ పబ్బం గడపడానికి మాట్లాడే మాటలు తప్ప బీసీ నాయకునని చెప్పుకొని వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చుడు తప్ప వాస్తవంగా మీరేం చేస్తారో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ముందున్న ఒక 3-4 కులాలు తప్ప ఈరోజు ఇప్పటికి కూడా రాజకీయమైనటువంటి చైతన్యం లేక రాజకీయ అవకాశాలు లేక నిరాదరణ గురవుతున్నటువంటి వందలాది కులాలు ఉన్నాయి. ఆ కులాల పక్షాన మీరు చేస్తున్నటువంటి పోరాటం ఏందో ఒకసారి ఆలోచించండి. మీరు ఆ వర్గాలను పైకి తీసుకురావడంలో మీ పాత్ర ఏందో ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోండి. ఈరోజు 100కు పైగా కులాలు పులే యునైటెడ్ ఫోరం పెడితే 100కు పైగా కులాలు ఈరోజు కవితక్క వెంబడి నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే వారి నాయకత్వం మీద నమ్మకం, వారికి ఉండేటువంటి పట్టుదల మీద నమ్మకం. ఈరోజు వారికి అవకాశం ఉండే పులే యునైటెడ్ ఫోరంకు వారు అధ్యక్షులుగా ఉండే అవకాశం ఉండే. అయినప్పటికీ కూడా 100కు పైగా కులాలు ఈరోజు ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటే ఆ వేదిక కూడా ఒక బీసీనే అధ్యక్షుని పెట్టి ఒక మార్గదర్శకురాలుగా ఉండి బీసీలలో చైతన్యం నింపేటువంటి ప్రయత్నం కవితక్క చేస్తాను. మీరు ఇంకొకసారి ఇటువంటి మాటలు మీరు కవితక్క గురించి మాట్లాడినారో అవన్నీ మీరు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే బీసీలే మీకు రానున్నటువంటి రోజుల్లో తగిన విధంగా గుణపాఠం చెప్తారని. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగా 2021 సంవత్సరం నుండి వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 64 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన సుమారు 521 కిలోల ప్రభుత్వ నిషేధిత గంజాయిని ప్రభుత్వ అనుమతులతో న్యాయాధిపతుల సమక్షంలో కాల్చివేయడం జరిగింది. ఈరోజు కమిషనరేట్ రామగుండం కమిషనరేట్ పరిధిలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్గా ఇతర సభ్యులతో పాటు ఆఫీసర్స్ అందరూ కలిసి 2021 నుంచి డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా యాంటీ గంజా క్యాంపెయిన్లో భాగంగా చాలా కేసులు నమోదు చేయబడ్డాయి. ఆ కేసులలో ఇంత గాంజాను పట్టుకోవడం జరిగింది. ఈ గాంజానంతా అన్ని కేసుల్లో ఉన్న గాంజానంతా కోర్టు పర్మిషన్ తీసుకొని ఈరోజు దాని డిస్పోజల్ కోసము నిర్ణయించింది. దీంట్లో టోటల్గా 64 కేసులలో టోటల్గా గాంజాయి 521 కేజీలో 544 గ్రాములు. ఈ మొత్తం ఇప్పుడు కనబడుతుందంతా 521 కేజీలు ప్లస్ 524 గ్రాములు మొత్తం. సో 64 కేసులలో ఈ మొత్తం ఇంత గాంజాయిని పట్టుకోవడం జరిగింది. దీని వాల్యూ మార్కెట్ వాల్యూలో 1,38,38,38,000. సో ఇది
ప్రొసీజర్ ప్రకారము ఎన్డీపీఎస్ యాక్ట్ యొక్క ప్రొసీజర్ ప్రకారము ఈరోజు ఒక కమిటీ కూర్చొని కమిటీ చైర్మన్గా సిపి రామగుండం అండ్ అదర్ ఆఫీసర్స్ చూసుకొని ఈరోజు దీన్ని డిస్పోజల్ చేయాల్సిన బాధ్యత ఉంది. దాంట్లో భాగంగా ఇవన్నీ ఈరోజు మొత్తము కేస్ ప్రాపర్టీ ప్రకారంగా ఎంతెంత ఉంది దాని ప్రకారంగా చూసుకొని ఇవన్నీ తీసుకొని ఇక్కడ మనం కరీంనగర్లో ఇది డిస్పోజల్ తీసుకుంటాం. దీంట్లో ఈ యాంటీ గాంజా క్యాంపెయిన్లో యాంటీ గాంజా వర్క్లో పనిచేసిన ఆఫీసర్స్ అందరినీ నేను అభినందిస్తున్నాను. అలాగే ఇంకా ఈ డ్రగ్ పూర్తిగా నిర్మూలించే దిశగా రాష్ట్రం పయనిస్తుంది. ముఖ్యంగా రామగుండం పరిధిలో దీనికి అగెనిస్ట్గా పోలీస్ చాలా ఎన్ఫోర్స్మెంట్ చాలా అలర్ట్గా ఉండి ఒక్క గాంజా మొక్క కూడా ఇక్కడ ఉండకుండా గాంజా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కానీ కన్జంప్షన్ కానీ అమ్మడం కానీ చేయకుండా ఉండడానికి మేము శాశక్తిగా ప్రయత్నం చేస్తున్నాము. పబ్లిక్ అందరికీ మేము ఒక విన్నపం ఏంటంటే మీకు ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా మా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి కానీ మా ఆఫీసర్లకు ఫోన్ చేసి కానీ మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చెన్నై బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తుఫాన్గా మారనున్న తీవ్ర వాయుగుండం సముద్రంలో ముందుకు కదలకుండా ఒకే చోట నిలకడగా వాయుగుండం 30న మహాబలిపురం కార్తకేల్ మధ్య తీరం దాటే అవకాశం. తీరం దాటే సాయానికి బలహీనపడనున్న తుఫాన్ చెన్నై సహా 8 జిల్లాలపై తీవ్ర ప్రభావం. ఏపీలోని రాయలసీమ దక్షిణ కోస్తాలకు భారీ వర్ష సూచన. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాలకు నేడు వర్ష సూచన.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.